తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రోజు ఇంకా ఉందంట. నాగార్జున గారు రోజు సోషల్ మీడియా చూస్తున్నారంట. అందరూ బిగ్ బాస్ గురించే పెడుతున్నారు అని చెప్పేసి నేను మీడియా ముందు అన్నారంట నాగార్జున గారు. సామాన్యులు ఎవరైనా బాగా మాట్లాడితే తీసుకునే అవకాశం ఉందంట. యాంకర్ దాను, డాన్సర్ దాను, సింగర్ దాను, ఇవన్నీ కలగలిపిన ఒక మీరేమైనా ట్రై చేస్తారా? ఏముంది మీలో టాలెంట్ ఏముందో చెప్పండి అసలు. టాలెంట్ ఉన్నా లేకపోయినా ఒక కామన్ మ్యాన్ గా వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అన్న. నేను కంపల్సరీ ఒకవేళ ఛాన్స్ ఇస్తే నేను కంపల్సరీ బిగ్ బాస్ కి వెళ్తాను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నార్మల్ కామన్ మ్యాన్ గా ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇంతమందిని సెలెక్ట్ చేసి గేమ్స్ ఆడిపించి వాళ్ళు ఉన్న టాలెంట్ నిరూపించి బిగ్ బాస్ కి తీసుకెళ్ళడం అనేది నిజంగా నాగార్జున ఇప్పుడా ఇప్పుడు అంటే ఇక్కడ కాదు, స్టార్ట్ అయిపోయినాయి అన్న. ఇప్పట్లో మనం డిసైడ్ చేయలేము. తనుజ గారా? ఓకే, బెటర్, పర్లేదు, బాగానే ఉంది. ఎవరు బాగా నచ్చారు? పవన్ అందరూ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎందుకని? పవన్ అంటే కొంచెం శ్రీముఖి గారు అంటున్న యాంకరే పడిపోయారు పవన్ గారికి బుగ్గ గిల్లిమని చెప్పారు కదా, మీరు క్యూట్ గా ఉన్నారని. అట్లాగే అనుకోండి. అంటే పవన్ గారు నిజంగా బిగ్ బాస్ గెలవాలి. నెక్స్ట్ ఒకవేళ గెలవాలనుకుంటే ఉంది కదా లేడీ, పేరు తనుజనా? తనుజ. వీళ్ళిద్దట్లో ఎవరైనా గెలిచినా హ్యాపీ. ఇమాన్యుయల్ అంత ఏం అనిపించట్లేదబ్బా, డల్ అయిపోయాడు. ట్రాక్ అట్లా ఏం లేదులే, కానీ జబర్దస్త్ లో దీంట్లో చూపించినంత ఇంట్రెస్ట్ దాంట్లో చేయట్లేదు అనిపించింది. మనుషులు ఆలోచించడం ఎవరికి కావాలి? మనమైనా ఆలోచిస్తాం, బయట ఆలోచిస్తాం. బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళావు నువ్వు? జనాలు మెరిపించాలి, గేమ్స్ ఆడాలి, గెలవాలా? నువ్వు ఆలోచిస్తావు. మనీష్ అనేది ఎలిమినేట్ చేశాడు కదా మామూలు కెప్టెన్సీ టాస్క్ లో, అంటే దానిపై మీ అభిప్రాయం ఏంటి? మాక్సిమం అది వాళ్ళిద్దరం అది ఏం అండర్స్టాండింగ్ లేకుండా ఏం జరిగిందో అది వాళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళ పర్సన్స్ ఏదైనా ఉండొచ్చు, మనకి సంబంధం లేని విషయం. కానీ మనకు కావాల్సిన జెన్యూన్ కదా.